యక్షగానం సంబంధించి ఇది ఒక రిలీజియన్కి సంబంధించి ఏమైనా తీసుకున్నారు సార్? కర్ణాటకకి సంబంధించిన ఒక ప్రాంతానికి సంబంధించిన ఒక హిస్టరీనా, లేకపోతే ఎలాగిది? లేదు సార్, ఇది చంద్రహాస అనే క్యారెక్టర్ అందరికీ తెలుసు. సో అందరికీ తెలుసు అంటున్నారు, కానీ ఇందాక నుంచి అది కర్ణాటక స్పెషల్ సార్, మాకు తెలియదు యాక్చువల్లీ. ఓకే, స్టోరీ యూనివర్సల్ స్టోరీ సార్, యూనివర్సల్ స్టోరీ. తెలుగులో పెద్ద ఆయన చేశారు, ఎన్టీఆర్ కూడా. అప్పుడు అది ఓకే, అదేనా? కాకపోతే అది ఆయన యక్షగానంగా చేయలేదు కదా, మూవీ చేశారు సార్. అదే మూవీ చేశారు. స్టోరీ అందరికి తెలిసిన స్టోరీ. యాక్చువల్లీ యక్షగాన మనం యాక్చువల్లీ అరౌండ్ నాకు తెలిసి ఒక 800 to 900 ఇయర్స్ హిస్టరీ ఉంది. సో దానిపైన మనకు తెలీదు, టిల్ వరకు వీ నో దట్ 900 ఇయర్స్. అవును సార్, అంత 900 ఇయర్స్ స్టోరీని మీరు ఒక 2.5 hours మూవీగా తీయడానికి ఏం బుక్స్ చదివారు? వాట్ ఈస్ అబౌట్ హిస్టరీ మీకేం తెలుసు? హిస్టరీ వీఆర్ హ్యావింగ్ ఆన్ 4 version ఆఫ్ యక్షగాన, చంద్రహాసమే. సో అదన్నీ మనం బిఫోర్ ఒక 1 year బిఫోర్ రికార్డ్ చేసి దాంట్లో ఏమేమి ఇంప్రూవైజేషన్ ఉంది, హిస్టరీలో ఏముంది, దాని తర్వాత యక్షగానంలో ఎలా దే ఆర్ ప్లేయింగ్ ఇట్, అదన్నీ మనం ప్లాన్ చేసుకొని యక్షగాన వాళ్ళనే మనం ఒక హైర్ చేసుకొని, సో మనం ఏం చేయలేదు, యక్షగాన ఎలా ఉందో దాన్ని సినిమాటిక్గా మనం ప్లే చేసాం. దట్ ఆర్ట్ ఈస్ వెరీ, ఆ టైం నుంచి ఇక్కడి వరకు ఇంత ఏం చెప్తారు తెలుగులో, టిల్ దిస్ డే. సో దే క్యారీడ్ దట్ కాస్ట్యూమ్ అండ్ ఈ టైం వరకు సో దే క్యారీడ్ దట్ బ్యూటిఫుల్ ఆర్ట్. దాంట్లో ఒక్కొక్క రోప్కి ఒక్కొక్క నేమ్ ఉంది. దట్ ఆల్సో దే హ్యావ్ మేడ్ వన్ బిగ్ బుక్. ఇలాంటి కల్చర్ అన్ని స్టేట్లో ఉంటుంది. సో ఇదన్నీ అట్లీస్ట్ వచ్చిన తర్వాత అట్లీస్ట్ ఆ ఆర్ట్ బయట వచ్చేస్తే నాకు హ్యాపీ.